నమస్తే. వెల్కమ్ టు యోర్స్ అండ్ ఆర్స్ ఫేవరెట్ షో ఆటైనా పాటైనా దేనికైనా రెడీ. లాస్ట్ వీక్ అంటే సెమీఫైనల్ సెకండ్ రౌండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని థర్డ్ రౌండ్కి ఎంటర్ అయిపోయామన్నమాట. అవునండి, ఈ ఎపిసోడ్ రేపు ఎపిసోడ్ చాలా బాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కోసం మా సిటీ పిల్లలు, మా టౌన్ పిల్లలు కూడా, మధ్యలో నువ్వేంటి దూరుతున్నా, మా పిల్లలు కూడా రెడీగా ఉన్నారమ్మా. అదే చెప్తాం మేము అక్కడ. చెప్పండి. అయితే మా పిల్లల్ని ఫస్ట్ పిలుస్తాను. సిటీ పిల్లలు రండి. టౌన్ పిల్లలు మీరు కూడా వచ్చేయండి. జడ్జెస్ కి మనం వెల్కమ్ చెప్దామా? నమస్కారం చెప్దామా? గుడ్ ఈవినింగ్ జడ్జెస్. నమస్తే జడ్జెస్. ఓకే, మీరు వెళ్ళి కూర్చోవచ్చు. ఈ ఎపిసోడ్ స్పెషల్ ఏంటంటే డూయట్ రౌండ్ అన్నమాట. సో చాలా చక్కగా మంచి మంచి పాటలు ఉంటాయి మాట. మంచి పాటలు ఉంటాయి, మంచి ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటాయి. వసంత్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో సూపర్ సక్సెస్ఫుల్ హీరో ఏ యంగ్ అమ్మాయిని అడిగినా కూడా అతని పేరే చెప్తున్నారు. అలాంటి హీరో మా సిటీ పిల్లల ఫ్యాన్ అంట. మా పిల్లల పర్ఫార్మెన్స్ అంతా నచ్చిందంట. సో మా పర్ఫార్మెన్స్ చూడడానికి కోసం మాతో ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఆ సూపర్ హీరో ఇక్కడ ఈ స్టేజ్ వస్తున్నారు. ఎవరో తెలుసా? తనేష్. మీరు ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఏ చిన్న అమ్మాయిని అడిగినా వాళ్ళు నువ్వు నాకు నచ్చావే అంటున్నారు. తనీష్ నిజంగానే ఒక బంపర్ హిట్ కొట్టారనమాట. అలాంటి మీరు మా సిటీ పిల్లలు నచ్చారు కదా, అది ఇంకా హ్యాపీగా ఉంది. రియలీ ఫస్ట్ నేను హ్యాపీగా ఉన్నానండి కమింగ్ హియర్ బికాజ్ ఐ వాచ్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటా ఈ సిటీ ఏంటా ఈ టౌన్ ఏంటా అనుకున్నాను, బట్ ఆఫ్టర్వర్డ్స్ దాని తర్వాత తెలిసింది ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఫర్ కాంపిటీషన్. ఇప్పుడు సిటీ టౌన్ అనేసరికి రిలాక్స్ అవ్వకుండా కాంపిటీషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో నైస్ కమింగ్ హియర్. చిన్నపిల్లలు ఇక్కడ ఫుల్గా చింపేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చి వీళ్ళ మధ్య కూర్చుని ఇప్పుడు నేను ఎంకరేజ్ చేయాలి. ఇట్స్ నైస్ బీయింగ్ హియర్. అలాగే మీరు చైల్డ్ ఆర్టిస్టే కదా, అందుకేనండి నిజంగా మా లైఫ్ లో ఈ చిల్డ్రన్ పర్ఫార్మెన్స్ కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉండడం కానీ అది ఒక గాడ్ గిఫ్ట్ అన్నమాట కదా. అందుకే చెప్తున్నా. సో మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు ఎక్స్ట్రీమ్ మీకు ఇస్తారనమాట. అంతే. ఓకే తనీష్, మీరైతే మా సిటీ పిల్లలకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు మా సిటీకి వెళ్ళాలి. మా టీంని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా ఇక్కడ టీంని సపోర్ట్ చేయడం కాదు, మీ టీంలో ఒక్కరిగా ఉండడానికి వచ్చాను ఇక్కడ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ తనీష్. అది ఆ మాట విన్నవా వసంత్? టీంలో ఒక్కరైపోయారనమాట. నీకు ఇంకా పెద్ద జలకిస్తాను. ఏ కాలేజీ అబ్బాయిని అడిగినా సరే ఆ అమ్మాయి పేరే చెప్తున్నారు, మాధవి లత. హాయ్ మాధవి. వెల్కమ్ టు అవర్ షో మాధవి. థ్యాంక్ యూ. మీరు ఒక్క విషయం తప్పు చేస్తారు. మా సిటీ తరపు నుంచి రావాల్సింది కొంచెం తర్వాత మీరు ఫీల్ అవుతారు. ఓకే, చూసావా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అదే పార్షియాలిటీ అంటే. ఓకే, ఏంటి సిటీ అంటున్నారు, టౌన్ అంటున్నారు, పిల్లలు డాన్స్ చేస్తున్నారు ప్లస్ పాట పాడుతున్నారు. యాక్చువల్ గా అంటే చిన్నపిల్లల కాంపిటీషన్ జరుగుతున్నాయి కానీ ఆపోజిట్ టీమ్స్ లో అలా కాకుండా ఒకరు సాంగ్ పాడుతుంటే ఇంకొకరు డాన్స్ చేస్తున్నారు. ఇదేదో భలే తమాషాగా ఉంది అని చెప్పేసి నేనైతే చూస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు అక్కడ ఎంజాయ్ చేశారు కదా, దానికన్నా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకోసమే వచ్చాను. yes, really you're going to enjoy a lot. నచ్చావులే సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యి ఫస్ట్ పిక్చర్లోనే మంచి పేరు తెచ్చుకున్న తనీష్కి, మాధవి, లతాకి మా అందరు తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. God bless you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్, మనం చాలా ఎపిసోడ్ నుంచి మన పిల్లలు బాగా డాన్స్ చేస్తున్నారు, బాగా పాట పాడుతున్నారు, కానీ మాటలు మాట్లాడలేదు.
అందుకని నేనేం చేశానంటే ఈరోజు ఈ ఎపిసోడ్లో స్పెషల్గా మీకు మార్క్స్ కావాలంటే పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఒక జోక్ చెప్పాలని చెప్పాను. ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత ఆ టీం నుంచి ఒక జోక్ చెప్తారు. ఆ తర్వాత మీరు మార్క్స్ ఇస్తే చాలు. సో ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి ఎవరు వస్తున్నారు? టౌన్ టీం నుంచి పిలుస్తామమ్మా. ప్రశాంతతకు మారు పేరు మా టౌన్. మంచి యుగల గీతాన్ని పాడడానికి కారుణ్య అండ్ సాయి మాధవ్. కమాన్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాచిన్. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం. చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసి పున్నాగం. పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ పారాడే కుసుమాలు పచ్చగడ్డి మీద ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలి ఈ వేళ. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే. ఎలా ఉంది జర్క్? జర్క్ బాగానే ఉంది, కానీ ఇది దేనికోసం పెట్టుకున్నావమ్మా? బాగున్నాయని పట్టుకున్నాను. ఎవరు టెన్ ఇస్తారో వాళ్ళకి ఇద్దామనా? అవునా? ఓకే, అయితే ఇప్పుడు జోక్ సాయి మాధవ్ చెప్తానడుగా. ఓకే, జోక్ చెప్పు. ఈ ప్రోగ్రామ్ని చంద్రబాబు అండ్ వైఎస్ఆర్ గారు చూస్తే వారి ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఓకే. అందరికీ నమస్కారము. ఇప్పుడు కారుణ్య అండ్ సాయి మాధవ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేను కూడా వచ్చి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, కానీ నాకు వయసు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము చేయడానికి వీలు కూడా లేదు కాబట్టి వీళ్ళని నేను ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. నానా చంద్రబాబు
నీకు పార్టిసిపేట్ చేయాలని అనిపిస్తుంది నాయనా. నేనేమో డైరెక్ట్ జడ్జి సీట్లో కూర్చొని వీళ్ళకి 10 మార్క్స్ ఇచ్చేద్దామని ఫీల్ అవుతున్నాను. వెరీ గుడ్ సాయి మాధవ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు జడ్జెస్ ఏమంటారు విన్నామా? ఓకే సార్ వాసురావు గారు, ఒక కాంపిటీషన్ పాడుతున్నట్టుగా అలర్ట్గా అలా పాడకుండా ఏదో క్యాజువల్గా ఇప్పుడు కారిడార్లో నడుస్తూ పాడుతున్నట్టు లేకపోతే అలా సరదాగా పాడుతున్నట్టు ఉంటున్నాం. బాగా కృషి చేయాలి, బాగా పాడాలి. కారుణ్య, పసివాడి ప్రాణంలో పాప యాక్ట్ చేసింది, ఒక చిన్న పాప. ఎక్కడుంది ఆ పాప? ఇక్కడెక్కడో ఉన్నట్టుంది. ఇక్కడ పక్కన ఉన్నాను. మా సుజితమ్మ, సుజిత పాప, అలాగే ఉన్నావు నువ్వు. సుజిత అలాగే ఉన్నావు. అదేలాగా ఆటైనా పాటైనా ద్వారా నువ్వు చాలా బాగా ఎదిగి సుజిత లాగా చిన్నప్పటి నుంచి ఇవాళ వరకు ఆవిడ స్టార్గా ఉండి ఆవిడకైనా ఒక పేరు తెచ్చుకొని ఆ డిగ్నిటీ, ఆ డీసెన్సీ, ఆ కల్చరు మా సుజిత లాగా నువ్వు రావాలి. నా మార్కులు 8 మార్కులు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాకేష్ మాస్టర్, ఈ అమ్మాయి గురించి చెప్పాల్సిన పని లేదు. ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్ బాగా చేసావు. 10 మార్క్స్. థ్యాంక్ యూ మాస్టర్. అర్చన గారు, అంబియన్స్ చాలా బాగా సెట్ చేశారు. తిను ప్రాప్స్ అంటే చాలా బాగా వాడారు. మీ కొరియోగ్రాఫర్ డాన్స్ ఎవరైతే కంపోజ్ చేశారో ఆ అమ్మాయి. కానీ ఎక్కువ దే వాజ్ నథింగ్. అన్నీ ఉన్నాయి కానీ ది యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది మిస్ అవుతుంది. కారుణ్య పాపం తను వాట్ ఈస్ దట్ స్టెప్, అది ఎంత క్యూట్గా చేస్తుంది. తనకు చెప్పిన ఒక్క స్టెప్ త్రూ అవుట్ ద సాంగ్ అదొక్కటి చాలా బాగా చేస్తుంది. మంచి టీమ్ మేట్ దొరికింది నీకు. చాలా మంచి పార్ట్నర్ అమ్మాయి కారుణ్య. సో తనకి నీ వాళ్ళని మార్క్స్ మిస్ కాకూడదు. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ యువర్ మార్క్స్ వుడ్ బి 8. రఘు సార్, ఇప్పుడు ఇది 4వ వారం నువ్వు ఎంటర్ అయ్యి. ఈ 4 వారాల్లో పాడిన 4 పాటలు కూడా ఒకలాగే ఉన్నాయి. ఇప్పుడు పాటకి ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ పాటలో ఇది యాక్చువల్లీ స్లో బీట్ ఓరియంటేషన్ అయినా కానీ ఫీల్ చాలా ఎక్కువ వర్కౌట్ అయి ఉంటుంది. ఈ పాటలో చాలా ఫీల్ ఉంటుంది ఈ పాటలో. ఎందుకంటే ఈ పాటకి నేషనల్ అవార్డు వచ్చింది ఏఆర్ రెహమాన్ గారికి. సినిమాకి ఫీల్ కొంచెం బ్రైట్గా ఉండాలి. వెన్నెలవే 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 ఇల్లే దాటి వస్తావా స్వీట్ డార్లింగ్. థ్యాంక్ యూ సార్. ఫ్లవర్ నాకు ఇస్తావా? మైక్ మాత్రం లాక్ ఉంటుంది కానీ మాట్లాడు. మైక్ మాత్రం ఓకే, పెద్ద మాట్లాడేదల్లా మైక్ మాత్రం లాక్కుంటుంది. ఫ్లవర్ నాకు ఇస్తావా? షో అయిపోయి ఇస్తావా? ఓకే ఓకే, ఐల్ గివ్ 8 మార్క్స్. థ్యాంక్ యూ సార్. మాధవి, మీరు చెప్పండి, మీ టౌన్ నుంచి వచ్చిన సాయి మాధవ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సాయి మాధవ్ కంటే ఫస్ట్ చిన్న పాప కదా, తన గురించి చెప్తాను. హాయ్ వెన్నెలవే వెన్నెలవే అలానే ఉన్నావు తెలుసా. ఇప్పుడు అలా స్కై నుంచి కిందకి వచ్చిన చిన్న జాబిల్లా ఉన్నావు, ముద్దుగా ఉన్నావు. సో నీకు ఇచ్చిన ఒక చిన్న మూమెంట్ని చాలా క్యూట్గా అలా చేస్తూ చాలా బాగుంది. అండ్ సాయి మాధవ్ ప్రతి మిస్టేక్ నుంచి ఒక ఇంప్రూవ్మెంట్ తీసుకోవాలి. సో నీ ధ్యేయం గెలుపైనప్పుడు ఈ మిస్టేక్స్ని అలా ఒక్కొక్కటి రీకలెక్ట్ చేసుకుంటూ సో ఫైనల్గా ది బెస్ట్గా ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. తనిష్, నేనైతే ఎంజాయ్ చేశాను. ఐ ఎంజాయ్ అ లాట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఫర్ ద రౌండ్స్. అండ్ యాజ్ సింగింగ్ గురించి ఏం చెప్పలేను కానీ యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఎక్స్ప్రెషన్స్ గురించి, డాన్స్ గురించి పర్లేదు, బాగానే తెలుసు. సో చాలా క్యూట్గా చేసావు. నువ్వు కనుక కొంచెం ఒక 10 years అయి ఉంటే ఆ ఫ్లవర్స్ తీసుకొచ్చి నేనే పాడేసేవాడేమో వెన్నెలవే అని. సో క్యూట్ అండ్ చాలా బాగా చేసావు. ఎక్స్ప్రెషన్స్ ఆర్ రియలీ గుడ్. చాలా క్యూట్గా ఉన్నావు. థ్యాంక్ యూ తనీష్. ఓకే, సో మీరు అలా కూర్చోవచ్చు. పరాగ్ అండ్ మేఘ్నా. స్వరాగ్,
రోజు రఘు సార్ డ్రెస్సుల గురించి అడుగుతున్నారని రోజు వైట్ అండ్ వైటా, ఫుల్ వైట్ అండ్ వైటా. సో జోకు అని చెప్పారు మీ సుజిత మేడం. ఈ డాన్స్ తర్వాత జోక్ కాదు, ఇప్పుడు చెప్పాలి. ఒక అబ్బాయి వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్తాడు. టీచర్ అంటుంది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మీన్స్ అది నేర్చుకొని రా అంటారు. తను ఇంటికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ మమ్మీని అడుగుతాడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇది నేర్పించిన పోయం అంటే వాళ్ళ మమ్మీ అంటే నేను పిండి రుపుతున్నాను డాడీని అడిగిరా అంటే తను డాడీ దగ్గరికి వెళ్తాడు. తను అంటే నేను షూస్ పాలిష్ చేసుకుంటున్నాను అంట. దాని తర్వాత మళ్ళీ అక్క దగ్గరికి వెళ్తాడు. అయితే తను అంటుంది నేను చదువుకుంటున్నాను. అయితే పొద్దున్నే స్కూల్కి వెళ్తాడు. టీచర్ అడుగుతుంది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సాంగ్ పాడంటే అమ్మ పిండి రుపుతోంది, నాన్న షూస్ పాలిష్ చేస్తున్నాడు, అక్క అన్నం తింటోంది లా 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 లా. వెరీ గుడ్ మేఘనా, మంచి మంచి గుడ్ జోక్ చెప్పు. స్వరాగ్ అండ్ మేఘ్నా ఆల్ ది బెస్ట్, బాగా చేయండి. ఇందాక వాళ్ళు క్యాజువల్గా పీస్ఫుల్గా వచ్చారు, మీరు ఇప్పుడు వచ్చి రచ్చ చేయండి. చలో. థ్యాంక్ యూ సార్. Mafia, cappuccino, coffee, Sophia. Naku niku nakia, ikarepo mapo mafia, cappuccino, coffee, Sophia. Oh, kaniko silpamla, nuve bunte neenante, sunnudilla bandule, neenule. Kaniri silpamla, nuve nala wanakaste. Lolo nada hale vedule aiwa 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 andam kava aiwa andam kava naku niku nakia ikarepo mapo mafia cappuccino coffee Sophia. గరిచే మనసుని కలిసా ఈనాడే ప్రేమకి పోచివి నువ్వే ఓలవి నువ్వే నువ్వే అమెరికా మాపవి నువ్వే నేను మెచ్చాదే ఇక ప్రేమల చాప్చన్ వరసాలలో ఈ భూమిలో ప్రథమం మన మేలే ఇక ప్రేమల చాప్చన్ వరసాలలో ఈ భూమిలో ప్రథమం మన మేలే రెమో 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 కవల నే రెమో రెమో కూల్ హనీ కూల్ హనీ కూల్ హనీ కవల దే హనీమూన్ హనీ నాకు నీకు నాకియా ఇక రేపో మాపో మాఫియా cappuccino coffee Sophia. Naku niku nakia ikarapo mapo mafia cappuccino coffee Sophia. Oh, kaniko silpamla nuve bunte neenante sunnudilla bandule neenude paniri silpamla nuve nalo monakeste lolo nada hale aiwa 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 andam kava aiwa 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 aicham kava naku niku nakia ikarepo mapo mafia cappuccino coffee Sophia. స్వరాగ్ అపరిచితుని నేను బయటకు తీసుకొస్తున్నావు ఇప్పుడు. సూపర్. ఏంటి
మేఘనా జోక్ అంట. జోక్ జోక్ అని చెప్పండి ఇద్దాము. ఓకే చెప్పండి మేడం. ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు. అదే కొట్టుకుంటుంటే భార్యకి పైన పెదవి పగిలింది. అయితే ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ అంటారు పైన పెదవికి కుట్టాలి. అయితే దానికి 500 రూపీస్ ఖర్చు అవుతుంది. అయితే వాళ్ళ భర్త అంటాడు 2 పెదవులు కలిపి కుట్టేసేయండి, మీకు 1000 రూపాయలు ఇస్తాను. వెరీ నైస్, సూపర్ సూపర్, మంచి జోక్, వెరీ గుడ్, సూపర్. మేఘ్నా, మన అమ్మాయిల పరువు ఇలా తీయకూడదు. అంటే 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 వాళ్ళ ఇంట్లో జరిగింది చెప్పి ఉంటుంది కదా. ఏం మేఘనా? ఏ నిజం చెప్పు కదా. ఓకే ఓకే ఓకే, అయితే స్కోర్స్ ఏంటో చెప్పాలి. రఘు గారు మీరే. స్వరాగ్ సాంగ్ మాత్రం చాలా బాగా పాడావు, ఎక్సలెంట్. సౌండింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది నీ వాయిస్లో. డెఫినెట్ పక్కా కమర్షియల్ సింగర్లా పాడాడు నువ్వు. ఒక డెఫినెట్గా నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు నీకు మంచి ఆఫర్స్ వస్తాయి. ఆల్రెడీ నీకు వాసురావు గారు ఆఫర్ ఇచ్చేశారు. గుడ్ లక్. మేఘనా, నాకు నువ్వు డాన్స్ చేసినప్పుడు ఈ నోరు ఇలా రైట్కి పెట్టి కొంచెం కేర్లెస్గా నవ్వుతూ చేస్తావు, భలే ఇష్టం నాకు మేఘనా. అది ఎక్సలెంట్, టూ గుడ్. I'll give 10 marks. Thank you రఘు గారు, థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ మాస్టర్, టోటల్గా అసలు సోఫా ఇది ఉంది, దాన్ని అసలు అన్నీ అక్కడ అది ఎందుకు వేసారని నేను చూశాను. అక్కడ కూడా మూమెంట్స్ బాగున్నాయి. టోటల్గా చాలా డెవలప్ అయ్యావు. 10 marks. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాసురావు గారు. స్వరాగ్ పాట చాలా బాగా పాడు. ఈ పాటలో ఒక డిఫికల్టీ ఉంది. ఏంటంటే చరణంలో పైన అదే స్థాయి పాడాలి, మళ్ళీ లో అదే పాడాలి. పాడవు సరే. ప్రేమల రోజును పుట్టా, కలలను తింటూ పెరిగా, గడిచే మనసును కలిసా ఈనాడే. ప్రేమకి పోచవి నువ్వే, హాలీవుడ్ మూవీ నువ్వే, అమెరికా మ్యాప్ నువ్వే, నేను నచ్చాలే. ఇక ప్రేమల టాప్ 10 వరసలలో ఈ భూమిలో ప్రథమం మనమేలే. గుడ్, చాలరా, ఇది చాలు. అన్నం ఉడికిందని చూడడానికి ఒక మెత్తుగా చూస్తారు, మొత్తం నొక్కి చూడడం కదా, అలాగా చాలా బాగా పాడావు. కీప్ ఇట్ అప్. 10 marks. థ్యాంక్ యూ సో మచ్ సార్. అర్చన గారు. ఫెంటాస్టిక్ మేఘ్నా, నిజంగానే ప్రతి మూమెంట్ ఈ సాంగ్కి ఆ యాటిట్యూడ్, ఆ పొగరు అనేది రావాలన్నమాట. అదే రఘు గారు చెప్పారు కదా, ఇట్లా సైడ్కి ఒక సైడ్ ఇట్లా పెట్టి కేర్ నాట్ ఎక్స్ప్రెషన్ తోటి డాన్స్ చేసావు కదా, వన్ సైడ్ స్మైల్, అది ఫెంటాస్టిక్. రియలీ నాకు కూడా అనిపించింది. ఆ సాంగ్కి తగ్గట్టు నువ్వు ఫీల్ అవుతావు కాబట్టి అంత బాగా చేయగలుగుతున్నావు. లవ్లీ మేఘ్నా, రియలీ. ఐ మీన్ ఒక్కొక్క డాన్స్ తర్వాత, ఒక్కొక్క పర్ఫార్మెన్స్ తర్వాత నీకు ఓన్లీ పొగడ్తలే వస్తున్నాయి. ప్లీజ్ మమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దు. అవర్ హీరో స్వరాగ్. నాకు నీ పాటలో ఏది నచ్చింది తెలుసా? నువ్వు ప్రతి అక్షరాన్ని నువ్వు ఈ సాంగ్కి ఆ స్టైల్ ఫ్యాక్టర్ అనేది కావాలి. హాలీవుడ్ అని హాలీవుడ్ అనకుండా హాలీవుడ్ అలా పాడుతున్నావు కదా. ప్రేమకి పోచివి నువ్వే, హాలీవుడ్ మూవీ నువ్వే, అమెరికా మ్యాప్ నువ్వే, నేను మెచ్చాదే. అది నాకు చాలా నచ్చింది. వెరీ గుడ్, లవ్లీయా. మీకు మార్క్స్ ఇచ్చేనా? ఇచ్చేయండి. 10. థ్యాంక్ యూ. 40. yes తనీష్, మీరు రావడం మా సిటీకి 40 వచ్చేసింది, ఫుల్ మార్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ బికాజ్ ఫస్ట్ వెళ్ళి రచ్చ చేసిరానంటే చేసి వచ్చారు. నిజంగానే నా మాట నిలబెట్టారు. రియలీ చాలా స్టైలిష్గా ఉండింది. సిటీ నుంచి వెళ్ళి ఇంత స్టైలిష్గా చేసి వచ్చారు. సూపర్. బట్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్రెషన్స్, గ్రేస్ఫుల్ డాన్స్ అండ్ సాంగ్. నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను. అందులో 2 వాయిసెస్, ఒకటి డిఫరెంట్గా వచ్చి ఇంకోటి అమ్మాయి వాయిస్ కదా అని ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది. నైస్, వెరీ నైస్. అండ్ రచ్చ చేసి వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తనీష్.
ఎవ్వరు బాగా చేసినా ఎంకరేజ్ చేస్తారు టౌన్ వాళ్ళు. చేయండి తొందరగా. ఒకరికి ఎక్కువ మార్కులు వచ్చాయని బాగా చేశారని జలస్ ఫీల్ అవ్వమన్నమాట. నువ్వు చాలా బాగా చేసావు, ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూడు, భలే చేసావు. నీ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నాను. సాంగ్ ఫ్యాబ్లెస్, చాలా 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 బాగా పాడావు. అంటే ఆ వేరియేషన్స్, వాయిస్లో వేరియేషన్స్ నిజంగా తెలుసా, నేను ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడారు అని ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. యుద్ధం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం, ఈ డూయట్ రౌండ్ అంటున్నాం కదా, నిజంగా యాక్టింగ్ లో ఈ రొమాన్స్ కానీ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ చాలా కష్టం తెలుసా? తెలిసిన విషయం అది. అదే ఇప్పుడు నచ్చావులే సినిమాలో తనిష్, మీది ఒక లవ్ సినిమానే కదా, సో ఒక ఏదైనా మంచి లవ్ సీక్వెన్స్ చేసినప్పుడు అంత ఈజీగా వాళ్ళు చూసేస్తున్నారు, కానీ అక్కడ ఎలా కష్టపడుతున్నావు అని అసలు అని మామూలుగా క్యాజువల్గా కొంతమందికి చాలా కష్టం అనిపిస్తుంది, నాకైతే ఇంకా కష్టం అనిపించింది. ఎలా అని రొమాన్స్ కష్టం కదా. సిటీ వాళ్ళు అంతే 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 వాళ్ళు బాగా అయిపోయింది అంతే అలా డిస్కస్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. అదే 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 అలా పట్టించుకోకుండా మీరు ఉండడం బెస్ట్. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను తర్వాత మాట్లాడతా. చెప్పు. అదే అదే మాట్లాడుకుందాం. చెప్పు చెప్పు ఎలా ఉండింది ఆ ఫీలింగ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్యాజువల్గా చేసామండి. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఐ వోంట్ బి రొమాంటిక్ ఎట్ ఆల్. అంటే ఈ అమ్మాయితో ఓకే, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను నెక్స్ట్ సినిమాలో పడాలి. సుజిత గారు, మీకు తెలీదు, సిటీ అబ్బాయికి ఆల్రెడీ సినిమాలో పడ్డాయి చీపుర్లతో కూడా. చీపుర్ల వెరీ గుడ్, ఇది కరెక్ట్. మీరు ఆ విషయం చెప్పారు ఓకే, కానీ సిటీ అని మధ్యలో జాయిన్ చేస్తారు, అదే నాకు నచ్చలేదు. ఓకే ఇట్స్ ఓకే, అంతే కదా. సిటీ అంటున్నారు, ఇదేం బాలేదండి. సిటీ అబ్బాయే కదా. ఓకే పర్వాలేదండి. వసంత్, యా ఏంటి వసంత్ ఇది డూయట్ రౌండ్ చూసావా? మన పిల్లలు ఎంత ముద్దుగా స్వీట్ గా కలిసి మెలిసి ఎంత బాగా చేస్తున్నారు. అంటే డ్యూయట్ అంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? బిట్టు అండ్ జాహ్నవి, కమ్ ఆన్. రే బిట్టు, అదేంట్రా స్టైల్, ఎలా నడిచొచ్చారా అటు నుంచి? చెప్పు చెప్పు. వెరీ గుడ్ వెరీ గుడ్. జాహ్నవి, ఇప్పుడు సాంగ్ అయిపోయాక ఒక జోక్ చెప్పాలి. సాంగ్ అయిపోయింది కదా, ఇప్పుడే చెప్పాలి జోక్. ఇప్పుడే చెప్పాలా? అవును. జోక్ చెప్పి ఫస్ట్ ఒక జలక్కి వాళ్ళకి. ఎవరు చెప్తారు? బిట్టు బిట్టు చెప్పాలి నాకు. బిట్టు నువ్వు చెప్తావా? బిట్టు హిందీలో జోక్ చెప్పాలి నాకు. మాట్లాడనివ్వండి, చెప్పురా జోక్. ఏదో పెద్ద టౌన్ అంట, జోక్ చెప్పురా. ఒక దొంగ. చెప్పు. ఒక దొంగ చెప్పేశాడు, ఆ మూడుకి వచ్చాడు. తలుపు తీసుకొని వచ్చారు, డబ్బులు, నక్షత్రాలు అక్కడ చూసి చెప్పు పెట్టారు. తర్వాత వంట రూమ్ అన్నారు, వంట రూమ్ తీశారు. నగలొద్దు, డబ్బులొద్దు, నాకు ఉల్లిపాయలే కావాలన్నారు. ఉల్లిపాయలు రేట్ ఎక్కువ, అవునని ఉల్లిపాయలు కొనలేకపోతున్నారా? ఉల్లిపాయలు అంటే సూపర్ రా. రే నీలో ఇలా పెట్టుకుని దాచిపెట్టుకుని ఏంట్రా ప్రయోజనం? ఇలా బయటికి తీసుకురావాలిరా. చూసావా, నీ టాలెంట్ తీసుకురావడానికి నా సిటీ మేము కావాల్సి వచ్చింది. ఓకే ఎనీవే థాంక్స్. ఇక్కడ చెప్పారమ్మా, మేము చెప్పాము. జోక్ స్టార్ట్ చేయగానే నవ్వారంటే ఇంకా అంతకంటే జోకా. మేము చెప్పించకపోతే వాడు చెప్పట్లేదు కదా. ఓకేరా, సరే వెరీ గుడ్ బిట్టు, బాగా చెప్పావు. ఇప్పుడు జాహ్నవి కూడా ఒకటి చెప్తావు. అవునా? ఓకే చెప్పు జాహ్నవి. నేను ఒక జోక్ పాట పాడతాను. జోక్ పాట పాడతావా? వెరీ గుడ్ వెరీ గుడ్, కమ్ ఆన్. దిల్ దివానా దిక్కులేని దానా నీకు దిక్కెవరే, చిచ్చుబుడ్డి పేలి జుట్టు రాలిపోయి బోడి గుండెవనే. సూపర్, వెరీ గుడ్ జాహ్నవి, బాగుంది. ఇప్పుడు రేయ్ బిట్టు, అయితే బాగా చెయ్యి. బాయ్. యా యా.
రే బిట్టు యా 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 కష్టం. ఇది చాలా ధైర్యం రా. రాణి విసులు కొడుతున్నావు, ఆ తీయలేని జామకాయ తీస్తున్నావు. ఓకే పర్వాలేదు, జోక్ కూడా చెప్తున్నావు. అయితే ఉల్లిపాయల జోక్. అయితే స్కోర్స్ ఏందో విందామా? జాని బాబు. ఓకే వీళ్ళు అసలు మొదట ప్రతి పాటకు జోక్ ఏదో చేస్తున్నారు కదా, ఈ డ్యాన్స్లోనే జోక్ వచ్చేసింది. హ్యూమరస్ చాలా బాగా వచ్చింది. జాహ్నవి చాలా బాగా పాడే పల్లె. ఫస్ట్ హమ్మింగ్ కొంచెం పోయిందా, ఒకసారి అనుమా విందామని. ఒప్పుకుంటావా? తప్పులేదులే, బట్ జాగ్రత్త బిట్టు. బాగుందిరా కామెడీ. చెట్టు లెక్కగలవా, పుట్ట లెక్కగలవా అలాగా. వెరీ నైస్. ఐఎమ్ గివింగ్ 10 మార్క్స్. థ్యాంక్ యూ సార్. రాకేష్ మాస్టర్. పొట్టోడికి పుట్టుడు ఆలోచనలు, ఇది ఒళ్ళంతా ఆలోచనేరా. డూయిట్ సాంగ్ అంటే యాక్చువల్గా మేము కూడా భయపడతాం. వైవేష్ చౌదరి గారి సినిమా దేవదాస్కి నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం, ఏం చెయ్యమంటావు ప్రియతమా అంటే ఆ పడుకోవడాలు, ఆ అబ్బాయిని అబ్బాయి మీద నడిచి వెళ్ళటం, ఇట్లాంటివి చాలా రోప్స్ కట్టేస్తే ఆ అమ్మాయి కోసం డ్యాన్స్ చేయటం, ఇవన్నీ అక్కడ అనుకొని చౌదరి గారితో ఈ సాంగ్ చేయటం చాలా కష్టపడి చేసాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కష్టానికి ఫలితం అంటే రోడ్లో పడుకొని ఇలా వెళ్ళేది ఉంది. అక్కడ బాగా ఎండాకాలం, చాలా కష్టపడ్డాం. సో నాకు ఒక మైల్ రాయిలా నిలిచిపోయింది ఆ సాంగ్. అలాగే బిట్టు కూడా మైల్ రాయిలాగా నిలిచిపోద్ది. ఇది నిజంగా గుడ్ కొరియోగ్రాఫ్. మీ మాస్టర్ గారు కాన్సెప్ట్, ఆ జామ్ పండు కోసం నువ్వు వెళ్ళటం, నువ్వు ఎగురుతావు అనుకున్నా, ఆ అమ్మాయిని ఎత్తుకోమని చెప్పి నువ్వు వీటో, అందుకే రే పొట్టోడికి పుట్టే ఆలోచనలు. వెరీ గుడ్. 10. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. రఘు సార్. ఏంట్రా గొంతులేస్తుంది, చాలా మార్పు వస్తుంది నీలో. జోక్ చెప్తున్నావు. వండర్ఫుల్ బీటు, వండర్ఫుల్. నిజంగా మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. నేను ఫస్ట్ టైం అంటే ఎప్పుడు జాహ్నవ్ పాడుతుంటే సగం అటు సగం ఇటు ఉండేది. సరే ఓన్లీ జాహ్నవ్కి చెవి మాత్రం పడేసి మొత్తం కళ్ళు నీవైపే చూడాల్సి వచ్చింది. అంత అద్భుతంగా చేసావు. ఎందుకంటే ఏది మిస్ అయితే ఏది మిస్ అవుతామో అని చెప్పి ఫీలింగ్ ఒక పక్క నుంచి. అంత బాగా చేసావు. వెరీ గుడ్ జాహ్నవి, గుడ్, బాగా పాడు. అదే మాస్టర్ గారు చెప్పినాడు, ఆ బిగినింగ్ మాత్రం అదొకటి. బట్ ఓకే, అది పెద్ద క్షమించరాని నేరం ఏం కాదు. అది నువ్వు నువ్వు చేయగలవు. అది నెక్స్ట్ టైం దాన్ని బెటర్ చేయగలవు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. 10 మార్కులు ఇస్తున్నాను నేను కూడా. కంపోజింగ్లో దిస్ ఇస్ క్యూట్ లిటిల్, ఒక చిన్న క్యూట్ లిటిల్ స్టోరీ లాగా ఉందన్నమాట. ఆ అబ్బాయి చెట్టు ట్రై చేయడం పండు కోయడానికి, తర్వాత కుదరట్లేదు అని ఆ అమ్మాయి ఎత్తుకోవడం, మళ్ళీ ఎత్తుకొని తన హెల్ప్ వల్లనే తీశాడు, తర్వాత మళ్ళీ దిగి పోజ్గా ఇస్తున్నాడు తనకి. వెరీ నైస్. నాకు నిజంగా చాలా నచ్చింది. అండ్ ఇంకా మళ్ళీ సాంగ్ ఎండ్కి చివరికి దాని ముందు ఆవులించాడు, మళ్ళీ దాని ముందు ఆవులించి వాడు వచ్చి పడుకున్నాడు. ఇంకా చాలా చాలా క్యూట్గా ఉంది. బాగుంది బిట్టు, చాలా బాగుంది. వాట్? థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ ఫర్ యూ. థ్యాంక్ యూ మేడం. యా, వెరీ గుడ్. నాకు నిజంగా నేను అప్పుడు అంటూ ఉండేదాన్ని కదా, కొంచెం కాన్సెప్ట్ తీసుకురండి, కొంచెం ఎక్కువ ఇమాజినేటివ్గా వెళ్ళండి. టిపికల్గా ఒక పాట వచ్చి డాన్స్ 4 మూమెంట్లు ఇక్కడ 4 మూమెంట్స్ అలా కాకుండా కొంచెం ట్రై చేయండి. అది ఐఎమ్ రియలీ హ్యాపీ వాళ్ళు ఆ పాయింట్ తీసుకొని అది దీంట్లో చూపించారు. కాబట్టి మీకు 10 మార్క్స్. The way he said thank you madam. ఇలా వచ్చాడు ఇలా. 40 అని ఇందాక వాళ్ళు గట్టిగా అరిచారు కదా, చెప్పు గట్టిగా నువ్వు కూడా. సో మాధవీలత గారు, బిట్టు
చింపేశావు, ఇరగతీసావు, ఇంకా అదరగొట్టేశావు. ఎన్ని వర్డ్స్ ఉంటే అన్నీ అనమాట. చాలా బాగా చేసావు. ఇంకోటి తెలుసా, మామూలుగా మన అక్కడ కూర్చున్నారు చూడ తనీష్తో సిటీ టీమ్ ఉన్నారు కదా, జోక్ చెప్పి నవ్వుతారా లేదా అని వెయిట్ చేశారు. అస్సలు నువ్వు జోక్ స్టార్ట్ చేయడంతోనే నవ్వేశారు తెలుసు ఇక్కడ అందరూ. అయితే నేను జోకర్ అంటున్నారా? జోకర్ కదమ్మా, జోకర్ కదమ్మా మీరు. అలా పండిస్తారు. అంటే క్యాజువల్ గా మాకు తెలిసి చిన్నప్పటి నుంచి జోకర్ చూడంగానే మేము నవ్వేస్తాం. సో నాకు మార్కులు ఇచ్చే ఛాన్స్ లేదు కదా, ఉండింటే నీకు 100 మార్క్స్. థ్యాంక్ యూ. పాట సూపర్. దీనికి ఇంకా నా దగ్గర నుంచి వర్డ్స్ లేవు కాబట్టి నీకు 100 కూడా ఇచ్చేసాను. 200 వచ్చేసిందిరా. ఓకే నైస్, చాలా బాగా బిట్టు. సూపర్ ఎనర్జీ, అసలు ఎనర్జీ కూడా నేను నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. చాలా ఎనర్జీ, సూపర్ ఎనర్జీ. అండ్ కామిక్గా చేసావు. ఎక్కడ డాన్స్ చేస్తున్నట్టు కాకుండా యూ డిడ్ లైక్ ఏదో పాటను ఎంజాయ్ చేస్తూ. నైస్ సపోర్ట్ ఫ్రమ్ యూ. సాంగ్ సూపర్, మంచి సపోర్ట్ నీ దగ్గర నుంచి. దానికి బిట్టుకు మాత్రం అదిరిపోయే సపోర్ట్. బిట్టు రాకింగ్. థ్యాంక్ యూ తనీష్. సో ఇప్పుడు లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా సిటీ నుంచి సౌందర్య గోపాల్. ఏంటి గోపాల్, ఏంటి మా టౌన్ లాగా కట్టుకున్న లుంగి ఇదిని? అంటే మా టౌన్ టీంకి వచ్చేద్దామనా? కాదు, మేము దేనికైనా రెడీ. దేనికైనా రెడీ, చూద్దాం. ఆల్ ది బెస్ట్, డూ వెల్. ఆల్ ది బెస్ట్. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందులకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఒక కట్ట నీరులకా పెద వెంట ఉసురులకా, నీ వల్ల ఒక పరిజననం ఒక పరిమరణం అయినది. అరే పారేటి సెలయేరు అలసంద్రాన కలిసినట్టు, గుండె నీ తోడుగా వెంటాడిని అరికాలు మరచి అడవి చెట్టు పూజనులే. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందులకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఒళ్ళు మోసం చేయవలను పుణ్యముని.
మాడే పసుపులాగా నిన్ను కొంచెం పూసుకుంటా నీ అందులకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకుంటా ఓహో సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్ సూపర్. సో అయితే జోక్ చెప్తున్నావా? ఒక క్లాస్లో 5 స్టూడెంట్స్ ఉంటారు. టీచర్ ప్రిన్సిపల్ మేడం ఉంటారు. ఉంటే 4 స్టూడెంట్స్ మాత్రం గుడ్ మార్నింగ్ చెప్తారు. అయితే ఇంకొకటి చెప్పారు కదా, చెప్పకపోతే అప్పుడు టీచర్ అంటారు, ఏంట్రా నీకు పొగరా, ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పాలని కూడా తెలియదా నీకు అని అంటే, నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదురో అంటారు. అని అంటే, ఆగరా నిన్ను ప్రిన్సిపల్ మేడం దగ్గర తీసుకెళ్తాను అంటే, వస్తా నీ వెనుక ఎటైనా కాదనక అంటాడు. అంటే ప్రిన్సిపల్ మేడం దగ్గర తీసుకెళ్ళాక ఆవిడంటారు, ఏంట్రా నీకు మేనస్ లేదా, గుడ్ మార్నింగ్ చెప్పాలని కూడా తెలీదా అని చెప్పి కొడతారు. కొడితే, అబ్బా నీ తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా అని పాడతాడు. పాడితే అప్పుడు ఏడ్చి వాడి కళ్ళు ఎర్రగా అవుతాయి. అయితే ఏంట్రా కళ్ళు ఎలా ఉన్నాయంటే, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. పాడిన తర్వాత, ఆగరా నిన్ను చీకట్లో పెట్టియాలి నిన్ను అంటే, చీకట్లో పెడితే, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పట్టీల కలుసుకో అని పాడతాడు. అంటే అప్పుడు నేను చీకట్లో కాదు బయటికి తీసుకెళ్ళిపోవాలి, వెలుతురులో పెట్టాలి అంటే, తెల్లారిందో మావా మావా అని పాడతాడు. పాడితే, ఉండరా నీకు టీసీ ఇచ్చి పంపించేస్తాను అని చెప్తే, పో బులమ్మ పో టీసీ ఇచ్చి పంపే పో అని పాడతాడు. వెరీ గుడ్ సౌందర్య, మంచి జోక్ చెప్పు. జోక్లో కూడా నువ్వు ఒక సింగర్ అని నిరూపించుకున్నావు. థ్యాంక్ యూ. సూపర్. సౌందర్య, సార్ నువ్వు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వెరీ 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 థ్యాంక్ యూ సార్. ఎందుకంటే శృతిలో చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. అదేమ్మా, చాలా జాగ్రత్తగా ఉంటే చాలా భవిష్యత్తు ఉంది. 10 ఉన్నాయి కాబట్టి 10 ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రఘు గారు కోర్టులో ముద్దాయి చేత ప్రమాణం చేపిస్తారు. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని. అంటే ఇలాంటి షోలో ఒక్కొక్కసారి మాకు అంటే వాళ్ళ పిల్లలు ఏదైనా హర్ట్ అవుతారేమో, లేకపోతే ఎక్కువ పొగిడితే వాళ్ళు అవుతారేమో అని ఒక్కొక్కసారి కొన్ని నొక్కేసి మంచిగానే చెడ ఒక్కొక్కసారి అలా దాచుకొని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఎందుకు ఇప్పుడు నాకు దేవుడి మీద ప్రమాణం చేసి అంత పరిపూర్ణమైన నిజాన్ని చెప్తాను. అదేంటంటే సౌందర్య అత్యద్భుతంగా పాడింది ఈ పాటని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్, టూ గుడ్, అమేజింగ్, చాలా బాగా పాడావు. నీ వాయిస్ రేంజ్కి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే, అంత పర్ఫెక్ట్గా పాడావు. ఐ విల్ గివ్. ఏమున్నాయి ఇంకా 10 మార్క్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్. అర్చన మ్యామ్. ఓకే, సౌందర్య మీ డార్లింగ్. యా, ఐఎమ్ సో హ్యాపీ సౌందర్య. ఇవాళ నువ్వు వీళ్ళ దగ్గర నుంచి నీకు అన్ని కాంప్లిమెంట్స్ వచ్చేసాయి. ఐఎమ్ సో హ్యాపీ, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. నేను గోపాల్ డాన్స్ చూస్తూ పాట ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే, నేను ఐ వాజ్ గోయింగ్ ఆన్ సేయింగ్ వాసు గారితో, ఎంత బాగా పాడుతుంది కదండి, ఎంత బాగా పాడుతుంది కదా అనేసి. వెరీ హ్యాపీ, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ కమింగ్ టు గోపాల్, గోపాల్ బాగుంది, వెరీ నైస్ కంపోజింగ్ అంతా. దాని మీద వెళ్ళడం నేను కొంచెం భయపడ్డాను, అమ్మాయి జంప్ చేస్తుంటే ఓ మై గాడ్ అది కరెక్ట్గానే టైట్గానే కట్టారు కదా ధమాలని పడకుండా, అంత బాగుంది. మధ్య మధ్యలో స్మాల్ కంపోజింగ్ పర్ఫెక్ట్,
చాలా బాగుంది. జస్ట్ ఇంప్రూవ్మెంట్స్కి ఇంప్రూవైజేషన్స్ ఇంకా క్యూట్గా. ఇట్స్ డ్యూయట్ కదా, మీరిద్దరే ఉన్నారు. ఆ అమ్మాయి అక్కడ పెట్టుకోవచ్చు కూడా. ఒక చిన్న పల్లెటూరులో ఎలా ఉంటారు, ఒక చిన్న క్యారేజ్ తెచ్చుకుంటారు వాళ్ళు రాగానే ఇలా పెరుగన్నం అలా పెట్టి. షీ కెన్ డూ సో మెనీ థింగ్స్. కొన్ని లిరిక్స్ ఉన్నాయి కదా, చాలా ఒక రొమాంటిక్ సాంగ్ ఇది, చాలా రొమాంటిక్గా ఉన్నాయి లిరిక్స్. సో అవన్నిటికీ మనం డాన్స్ చేయడం కంటే కొన్ని మూమెంట్స్ ఇలా ఎక్స్ప్రెషన్ తోటి ఇలా పెట్టడం, అదే లైట్ మూమెంట్ తోటి పెరుగన్న ఇలా పెడుతూ సో మెనీ యాక్షన్స్ ఇవన్నీ పెట్టచ్చు అనమాట మనం. సో అది ఆ ఇమాజినేషన్ అంతే. సో ఇంకా మీరు ఆ చిన్న హట్ లాగా ఉంది కదా, దాని కిందనే ఏదన్నా పెట్టి రన్నింగ్ ఇలా పరిగెడుతున్నట్టు, ఆ అబ్బాయి పట్టుకుంటున్నట్టు మ్యూజిక్ తోటి. సో ఆల్ దీస్ థింగ్స్ అది మన చేతుల్లో ఉంది, మీ కొరియోగ్రాఫర్ చేతుల్లో ఉంది. ఎంత ఇంప్రూవ్ చేస్తూ ఉంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో ఓవరాల్ చాలా బాగుంది. 9. గోపాల్ ఫస్ట్ పల్లవి, నువ్వు స్నానం ఆడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకో అన్నప్పుడు ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది. సో అది నీ కాదు, కొరియోగ్రాఫర్ది. ఆ అమ్మాయి పూసుకోవాలంటే అసలు ముందు ఆ అమ్మాయి సిగ్గుపడాలి, నువ్వు అమ్మాయికి చెప్పాలి. ఇట్లాంటి పాటలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ లిరిక్కి సంబంధించినట్టే మనం బ్యాలెన్స్కి వెళ్ళాలి, కానీ డ్యాన్స్తో పాటు లిరిక్ని తీసుకురాలేదు. మన డ్యాన్స్ని లిరిక్తో ఎడిట్ చేసుకొని వెళ్ళాలి. ఓకేనా? 9 మార్క్స్. ఈ కాంపిటీషను నిజంగా ఈ ఎపిసోడ్ నాకు మతిపోయింది. ప్రతి ఒక్కరు బాగా చేశారు, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. ఆల్ మాస్టర్స్కి థ్యాంక్స్. మాకు టైమింగ్ మేము 2-3 సార్లు చేసి చూసుకుంటాం, కరెక్ట్గా టైమింగ్కి రావాలి. అండ్ మాకు టేక్స్ ఉంటాయి, ఇందులో మీకు టేక్స్ లేవు టోటలీ. మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు లైక్ మేము ఆల్రెడీ చేయలేదు, క్యాజువల్గా చేసుకున్న టైమింగ్కి ఇప్పుడు చేసామని. ఇట్స్ రియలీ డిఫికల్ట్ బట్ ఆసమ్. ఫస్ట్ చాలా 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 బాగా పాడావు, నీ పాటలో సౌందర్యం ఉంది. సో దెన్ డాన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు. ఓకే, అయితే మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసామన్నమాట. ఈ ఎపిసోడ్ డ్యూయట్ రౌండ్ చాలా చక్కగా, చాలా అందంగా అయిపోయింది అనమాట. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, అలాగే చిన్న చిన్న గొడవలతో పాటు జోక్స్ తో పాటు చాలా బాగా జరిగింది. ఓకే, అయితే పాయింట్స్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనకి స్వరాగ్, మేఘ్నా అండ్ జాహ్నవి బిట్టు వాళ్ళిద్దరూ 40-40. నెక్స్ట్ సౌందర్య అండ్ గోపాల్ 38. కారుణ్య అండ్ మాధవ్ 34 పాయింట్స్ అని తెలిసిపోయింది. కానీ ఇవాళ ఎవరు ఈ నలుగురు నుంచి ఒక రన్నర్ ఎవరు లేరు, అయినా కూడా ఈ పాయింట్స్ క్యారీ అవుతుంది. డెఫినెట్ గా రేపటి ఎపిసోడ్ కి ఈ పాయింట్స్ తప్పకుండా తీసుకెళ్తాము. సో అందుకని అందరూ ఇంకా బాగా చేయాలి, మీరు కూడా బాగా చేయాలి. కారుణ్య అండ్ సాయి మాధవ్ ఏం లేదు, మీ దగ్గర ఇంకొక ఎపిసోడ్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోవడం నాకు ఎందుకో కొంచెం అనీజీగా అనిపించింది. ఎవరికైనా రూలే. ఐఎమ్ సారీ మాస్టర్, అవసరం అయితే నేను ఆ సీట్ వదులుకోవడానికి రెడీ. I completely support Raghu garu. నేను డాన్స్ మాస్టర్ కానీ అక్కడ I don't get emotional. తల్లిని వదిలేసి నేను రాలేను సార్. సరే, నేను కూడా డ్రాప్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఏంటి అయిపోయింది అనుకుంటున్నారా? నో, ఇది డ్యూయట్ రౌండ్ అన్నమాట. ఈ డ్యూయట్ రౌండ్ అసలు నచ్చావులే అని ఆ సినిమాలో చాలా చక్కగా ఇద్దరు ఆ లవర్స్ని చూసి ఇక్కడ మన హటైనా పాటైనా తీసుకొచ్చి వాళ్ళిద్దరిని అలా ఇలా గొడవలు పెట్టడం అదేం బాగుందా? ఏం బాలేదు కదా. వాళ్ళు అలా ఉంటేనే కదా ఇంకా అందంగా ఉంటుంది. సో ఈ డ్యూయట్ రౌండ్లో వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపేనట్టు వాళ్ళిద్దరి చేత ఒక డ్యూయట్ సాంగ్ చూద్దాం. ప్లే మ్యూజిక్. బాబు తక్కువ 9 పద్మావతి, నేను బంజగుట్ట వస్తున్నాను పద్మావతి. 90 స్పీడ్లో పద్మావతి, నీ ఇంటి ముందు బ్రేక్ వేస్తా పద్మావతి. సింగిలార్ కొడతా
చుమ్మలే ఇస్తా కిస్సులెట్టి కాల్లోన నీకు పంపుతా ఎస్ అంటే ఎస్ అంటే మన్మధుణ్ణి నేనని గర్ల్ ఫ్రెండ్ ఉందని టామ్టామని టముకు వేసి చెప్పుకుంటా బాబు తక్కువ 9 పద్మావతి నేను బంజగుట్ట వస్తున్నానే పద్మావతి 9:30 చిత్రావతి నేను చింతల్ బస్తి వచ్చేశా చిత్రావతి చీరతో బిగట్టుకోవే చిత్రావతి నువ్వు చీపిరెట్టి చిమ్ముకోవే చిత్రావతి బక్కు పర్సనాలిటీ ఫ్రెండ్ మున్సిపాలిటీ ఫిగర్ మాత్రం అదిరింది పిచ్చ క్వాలిటీ ఎస్ అంటే ఒక్క ఎస్ అంటే మన్మధుణ్ణి నేనని గర్ల్ ఫ్రెండ్ ఉందని టామ్టామని టముకు వేసి చెప్పుకుంటా 9:30 చిత్రావతి నేను చింతల్ బస్తి వచ్చేశా చిత్రావతి గచ్చిబోళి వచ్చానే గంగావతి గంటబది కొట్టిందే గంగావతి గాగ్రా చోళ్ళీలో గంగావతి నువ్వు గసగసాల గంపవే గంగావతి నువ్వు పట్టుకునే బుక్స్ లా పెట్టుకునే హుక్స్ లా రుద్దుకునే లక్స్ లా ఫిక్స్ అయిపోతా ఎస్ అంటే ఎస్ అంటే మన్మధుణ్ణి నేనని గర్ల్ ఫ్రెండ్ ఉందని టామ్టామని టముకు వేసి చెప్పుకుంటా గచ్చిబోళి వచ్చానే గంగావతి గంటబది కొట్టిందే గంగావతి నాన్న నాని నాన్న నాని నాన్న నాని నాన్న బాబు తక్కువ 11 హైమావతి టెన్షన్గా టైం వచ్చ హైమావతి హై హీల్స్ వేసుకుంటే హైమావతి నువ్వు నాకంటే అయితేలే హైమావతి స్టూళ్ళు తెచ్చుకుంటా నిచ్చనేసుకుంటా నా తిప్పలేవ పడుతూనే అందుకుంటా ఎస్ అంటే ఒక్క ఎస్ అంటే మన్మధుణ్ణి నేనని గర్ల్ ఫ్రెండ్ ఉందని టామ్టామని టముకు వేసి చెప్పుకుంటా బాబు తక్కువ 11 హైమావతి టెన్షన్గా టైం వచ్చ హైమావతి నాన్న